వైరా మున్సిపల్ 13వ వార్డుకు చెందిన అన్వర్ మరికొందరు తనపై దాడి చేశారని కౌన్సిలర్ ముల్లపాటి విజయ్ తెలిపారు. 13వ వార్డులను అమృత పైప్ లైన్ పనులను పర్యవేక్షిస్తున్న తనపై దాడికి దిగారని ఆమె ఆరోపించారు. పైపుల ఏర్పాటు ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తనను నెట్టివేసి కాల్వలో పడేసినట్లు విజయ్ ఆరోపించారు. దీంతో తన కాళ్లకు గాయాలు అయ్యాయని వైరా పోలీస్ స్టేషన్లో కౌన్సిలర్ విజయ్ ఫిర్యాదు చేశారు. కూడా గత వారం రోజుల నుంచి జరుగుతుంది. వాళ్ళకి షేక్ అన్వర్ అనే ఆయనకి కూడా చెప్పడం జరిగింది 10 రోజుల నుంచి. కానీ ఇది ఏమాత్రం అవన్నీ తీయకుండా ఇట్లే సాగిస్తున్నాడు. ఈ రోజు అందరూ పని మొదలు పెట్టారు. సరే నేను కూడా 4 గంటప్పుడు చూద్దామని వెళ్ళాను. వెళ్తే నువ్వెవరు ఇక్కడ రావటానికి, మా ఇంటి ముందు నువ్వు పని చేయటం ఏంటి, నువ్వు రావటం ఏందని నన్ను అమాంతంగా కాలువలో నెట్టాడు. దాంతో పాటు నేను కాలువలో కింద పడ్డాను. చేతి మీద చేసి అసభ్యంగా ఒక మహిళని, తనకి ఒక అక్క చెల్లు ఉంటే తనకు తెలిసేది, కాకపోతే ఆయనకి ఎవరికి లేదు. అసలు ఆయన అనేది మనిషి అనేది ఎట్లా అయిందో కానీ తెలియట్లేదు. ఒక మహిళని లేకుండా అసభ్యంగా ప్రవర్తించి నన్ను కాలువలో నెట్టేశాడండి. నా కాలు ఫ్రాక్చర్ అయింది అనుకుంటాను నేను. కానీ ఇట్లా జరిగింది అని నేను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత అరాచకంగా ఈ జనరేషన్ లో కూడా ఈ మనుషులు ఉంటారని నేను అనుకోవట్లేదు. అలాగే అసభ్యంగా తన లుంగి కూడా ఇప్పి చూపించడం జరిగింది. ఇంత అవమానం ఎక్కడ ఉండదండి. కానీ అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహిళా ప్రజాప్రతినిధిపై అరాచకంగా, ఎంత అరాచకం అంటే మహిళా ప్రజాప్రతినిధి నా సతీమణి 13వ వార్డు కౌన్సిలర్ ముల్లపాటి విజయలక్ష్మి గారు ఈరోజు పైప్ లైన్ పనుల నిమిత్తంగా భాగంగా 13వ వార్డులో, గాంధీనగర్లోని 13వ వార్డులో బాలాజీ టవర్స్ నందు పైప్ లైన్ ఏరియాలో పైప్ లైన్ వేపిస్తా ఉంటే తను కౌన్సిలర్ గా అక్కడికి వెళ్ళి నిలబడి లైన్ చక్రం చేయండి, అందరికి సమాన నీళ్లు రావాలి, సమానంగా రావాలని తను చెప్పడం జరిగిందట. నేను అప్పుడు ఖమ్మంలో ఉన్నాను. ఈ రోజు బట్టి విక్రమార్క గారి కుమారుడు రిసెప్షన్ లో ఖమ్మంలో ఆ పనులలో ఉన్నాం. నేను వేరే వచ్చేసరికి గొడవ జరిగిందని చెప్పి తెలిసింది. తను పోయి పనులు జరిపి అన్ని వార్డులు, అన్ని బజార్లు కూడా దగ్గరుండి తనే పని చేపిస్తా ఉంది. పని చేపిస్తున్న క్రమంలో సయీద్ అన్వరు, అహ్మద్ వాళ్ళ 7 అన్నదమ్ములు గౌరవ కౌన్సిలర్ పై అసభ్యంగా ప్రవర్తించి నెట్టి కాలువలో పడేసి, ఈ అన్వర్ అనే మతోన్మాది బోసి మొలతో వితౌట్ డ్రెస్ తో అక్కడ కనీసం ఒక 20 మంది మహిళలు ఉంటే వాళ్ళందరికీ లుంగీలు ఇప్పి చూపించడం జరిగింది. ఈ మహిళలందరూ అతన్ని తీవ్రంగా ఖండించారు. నిజంగా మహిళని గౌరవిస్తా ఉన్నాం మనం 50% మహిళా రిజర్వేషన్ తెచ్చి మనం మహిళని గౌరవిస్తా ఉంటే